హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. సజీవ లెక్కలో నేనున్నాను. నాతో పాటు సజీవ లెక్కలో ఉన్న వాళ్ళందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభు మనల్ని కాపాడను గాక. ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోమ్ అండి. ప్రభు సమాధానం ఈరోజు మనకు కలగజేయను గాక. భారతీ ఛానల్ చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ కాని వాళ్ళు వీడియో చూసే ఓకేని ప్రభు కలగజేయండి గాక. సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నచ్చినట్లయితే, ప్రభు మాటలు నచ్చినట్లయితే, ప్రభు మిమ్మల్ని దర్శించినట్లయితే వీడియో చూడగలరని కోరుతున్నాను నా తరఫున నేను. ఓకే ఫ్రెండ్స్, ప్రభు వాగ్దానం చదువుతాను. జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. మళ్ళీ చదువుతున్నానండి. జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఈ ప్రభు అయిన యేసయ్య నా కోసం నాకు అనుగ్రహించిన ఈ వాగ్దానము, మరి మీకోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీరు కూడా చదవండి, విశ్వసించండి. ఈ దినము లేట్ అయింది వాగ్దానం సాక్ష్యము మీతో షేర్ చేసుకోవడానికి. అయినా ప్రభు వీడియో చేసే అవకాశం నాకు కల్పించాడు. అందుని బట్టి మహిమ చెల్లిస్తున్నాను. అందుని బట్టి ఘనత యేసయ్యకు చెల్లిస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు బర్త్డే చేసుకునే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. యానివర్సరీస్, మ్యారేజ్ డేస్ చేసుకునే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప తోడుగా ఉండును గాక. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ప్రభు ఆయుష్ను ఆరోగ్యంను సమృద్ధిగా దయచేయును గాక అండి. వాతావరణమును అనుకూలంలో మన కోసం ఉంచాడు ప్రభు. మనం సజీవ లెక్కలో ఉన్నాము కాబట్టి మరి ఆయనకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా ఈరోజు నూతనమైన కార్యాలు చేసే వాళ్ళకు, పాల్గొనే వాళ్ళందరికీ కూడా మరి యేసయ్య ఆయన కృప సన్నిధి తోడుగా ఉంచును గాక. మరి మనం టాపిక్ నేను రోజు చెప్పట్లేదు, టైం ఉండట్లేదు ఫ్రెండ్స్. క్రైస్తవులైన వాళ్ళు మరి బైబుల్ కొనడానికి కొంతమంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. మరి వారికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి డ్యూటీ అన్నీ కూడా ఉన్నా కానీ బైబుల్ కొనడానికి ఇంకా దేవుడు ఇవ్వాలి నాకు కొనుక్కోవడానికి అనేసి అనుకుంటుండొచ్చు కొంతమంది, చాలామంది. అలాంటి వారి గురించి ప్రభు బయలుపరిచాడు. ఎందుకో మాట్లాడాలి అనిపించింది. బైబుల్ కొనలేని స్థితిలో ఉన్న వాళ్ళను ప్రభు బైబుల్ కొనే అర్హతకు